నమస్కారం. ఈరోజు రాహుల్ గాంధీ గారు మర్డరు అంటారు, రేవంత్ రెడ్డి గారేమో భయపడుతుండ్రు. ఎందుకో అర్థమవుతలేదు. ఈరోజు నేను రేపు వికారాబాద్, ఎందుకంటే గతంలో రాహుల్ గాంధీ గారితో పనిచేసిన అక్కడ ఏడ కూడా వాళ్ళు ఏమి కూడా ఇబ్బంది పడరు, వాళ్ళు కలుస్తారు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎక్కువ ఫీల్ అయిపోయి, అంటే అసలు ముందే అక్కడ దాకా పోకుండా ఆపే ప్రయత్నం చేస్తారు. నిన్న రాత్రికెళ్ళే, అంటే రేపు అనగా నిన్న రాత్రికెళ్ళి పోలీసులను తీసుకొచ్చి మా ఇంటికాడ పెట్టిన పరిస్థితి. బయటికి వెళ్ళినాక మామూలుగా ఆ రోజు పొద్దుగాల పెడతారు, లేకుంటే ముందు రోజు రాత్రికి ఎక్కువ అనుకుంటే. కానీ 2 రోజుల ముందు తీసుకొని వచ్చి పోలీసులను ఇంటికాడ పెట్టి బయటికి వెళ్ళకుండా చేయడం నేను విచిత్రంగా చూస్తున్నా. కాబట్టి ఇది నిజంగా రేవంత్ రెడ్డి భయపడుతున్నాడు. దేనికి భయపడుతున్నాడు? ఆయన దొంగ కాబట్టి భయపడుతున్నాడు, దొంగతనం చేస్తాను కాబట్టి భయపడుతున్నాడు, మంచి పనులు ఎక్కడ కూడా చేస్తలేడు కాబట్టి భయపడుతున్నాడు. ఈరోజు ఉదయం జరిగింది నేను చూపెడతా. ఈరోజు ఉదయం పొద్దున్నే పోలీసు వాళ్ళు వచ్చి కాదు, ఇవాళ ఏంది రేపు కదా, एक दिन पहले बोले तो ओके, एक दिन नहीं वो दिन करना, 24 घंटे पहले क्या क्रिमिनल है क्या? बाहर जाने का है, हाँ नहीं, हम जाने का है, क्या इतना डरे तो कैसा भाई? हम भी कांग्रेस पार्टी में काम कर रहे, हमारे को डरा, डरो मत बोलते फिर इतना कहीं को डर रहा सरकार? सब बाहर निकल रहे, बोले जाना है, बोले 24 घंटे पहले क्या दो मैं बात सब बात करते सब आपसे। हेलो साहब, गुड मॉर्निंग साहब, कैसे है साहब? क्या सुबह सुबह रख दिया मेरे को? नहीं आया, तो मंदिर तो भी जाना ना सुबह। अरे इंత భయపడితే भाई, इतना डरे तो कैसा बोला? हाँ इतना डरे तो कैसा बोला सरकार? ये चल रहा राजनीति, राहुल जी, राहुल गांधी आ रहे तो भी राहुल से मिलने के लिए भी इतना डर है तो कैसा बोला? डरो मत बोलते राहुल जी, आप डर रहे यार, राहुल जी आप डर रहे, आपका सरकार डर रहा, आपका रेवंत रेड्डी डर रहा। क्या मेरे लिए है क्या पुलिस डिपार्टमेंट पूरा? रेवंत रेड्डी चीफ मिनिस्टर तेलंगाना का है या सिर्फ मेरे लिए है, मेरे घर के लिए, मेरे अपार्टमेंट के लिए है? क्या काम धाम नहीं है क्या रेवंत रेड्डी का? किधर भी पहली बार देख रहा हूँ, 24 घंटे पहले कस्टडी में लेना। मिले तो हम क्या धंधा करने हैं, हमको लड़ाई करने वाले, पूछने वाले हैं उतना ही। जो वादा किया वादे के लिए पूछने के लिए हम तैयार है, वादे के सुनने के लिए भी नहीं तो कैसा बोला? राहुल जी खुदा के बोला, अशोक नगर में सोनिया जी खुदा, प्रियंका जी खुदा के बोला, 7,000 देते बोल के एक साल के अंदर 2 लाख पोस्ट बढ़ते, रिटायरमेंट पैसे लोगों का सबका पैसा देते। आज कुछ ఇది ఈరోజు ఉదయంకి వెళ్ళి ఇప్పటిదాకా కూడా పోలీసులు అట్లనే ఉన్నారు, ఇప్పుడు కూడా కింద పోలీసులు అట్లనే ఉన్నారు. ఈరోజు తెలంగాణ స్వేచ్ఛ, తెలంగాణ పోరాటం తెచ్చుకున్న తెలంగాణ, బలిదానాలు ఇచ్చి తెచ్చుకున్న తెలంగాణలో ఈరోజు ప్రశ్నించడానికి కూడా, ప్రశ్నలు వినడానికి కూడా ఎందుకు భయపడుతున్నారు సార్? మీరు ధైర్యంగా ఇల్లు కొడుతున్నారు, ఇల్లు కొట్టేటప్పుడు మీరు భయపడరు, అర్థమైందా? వేరే వాళ్ళ ఇల్లు గుంజుకోనికి మీరు భయపడరు, ఈరోజు నిరుద్యోగులను మోసం చేయడానికి మీరు భయపడరు, దేనికి భయపడరు? మరి ఈరోజు మీరు మమ్మల్ని కలిసి మేము అడిగే ప్రశ్నలకు మా దగ్గర వినతి పత్రాలు తీసుకోనికి ఎందుకు భయపడతారు? చెప్పండి. ఈరోజు ఆయన చెప్తారు పెయిడ్ ఆర్టిస్ట్ అంటారు, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. పెయిడ్ ఆర్టిస్టులు వస్తున్నారు, మేము కూలగొడతా ఉంటే పెయిడ్ ఆర్టిస్టులు వస్తున్నారు అంటారు. పెయిడ్ ఆర్టిస్ట్ ఎవరు? నువ్వు పెయిడ్ పొలిటీషియన్, నువ్వు పెయిడ్ పొలిటీషియను నువ్వు, అర్థమైందా? నువ్వు వచ్చింది వైసీపీలో, తర్వాత పోయింది ఇందులో ఈ పార్టీలో ఏది టీఆర్ఎస్లో పోయినావు, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్కి వస్తే కాంగ్రెస్కి, రేపు ఏ పార్టీలో పోతుందో తెలియదు. నువ్వు పెయిడ్ పొలిటీషియన్లు మీరు, పెయిడ్ రాజకీయ నాయకులు మీరు. ఈరోజు పెయిడ్ ఆర్టిస్టులు, అక్కడ ఏడ్చేటోళ్ళు, ఇంటర్వ్యూలలో మాట్లాడేటోళ్ళు, వాళ్ళు పెయిడ్ కాదు,
వాళ్ళు పేడడానికి మీకు కొంతమంది సిగ్గు ఉండాలి. అక్కడ మీకు ఎక్కడ భయపడరు. కానీ ఈరోజు వీళ్ళని మాత్రం రిటైర్మెంట్ బెనిఫిట్స్ బాజాప్తా తీసుకొని కాగిరిపోలో చూపించిన అవి డైవర్ట్ చేయడానికి మీరు భయపడరు. కానీ ఈరోజు మేము నిన్నటిదాకా మీతో పనిచేసినాం. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి పైన రాహుల్ గాంధీకి వివరించే ప్రయత్నం చేస్తూ ఉంటే అక్కడ మీరు ఆపుతా ఉన్నారు. ఇదెక్కడ చూద్దాం, ఇదెక్కడ న్యాయం? ఇది ఇంతకన్నా దౌర్భాగ్యం అని ఉందా చెప్పండి? ఈరోజు తీసుకొని వచ్చి వాళ్ళేం చేస్తారు, వాళ్ళ డ్యూటీలు చేస్తారు. మేము వాళ్ళ కోసమే కొట్లాడుతున్నాం. ఇవాళ మీరు సిగ్గు లేకుండా పోలీసు వాళ్ళని వాడుతుండ్రు. ఈరోజు దాదాపు 40 ఏళ్ళు పోలీసులు ప్రభుత్వం కోసం పనిచేసి ఈరోజు ఇగో నిన్న పొద్దుగాల ఒక ఆయన చచ్చిపోయాడు, రిటైర్మెంట్ ఎంప్లాయ్. ఈయనెవరు? బోయిని లక్ష్మప్ప, రిటైర్డ్ ఏఎస్ఐ. మరణం 28/2/2026. నిన్న రోజు చచ్చిపోయాడు. ఏం ఈయనకి ఇప్పటిదాకా పైసలు అందలే. అర్థమైందా? ఏమని చెప్పాలి? నిన్న దినాన లేటెస్ట్ నిన్న సాయంత్రం వచ్చిన ఫోటో. నిన్న ఈవినింగ్ ఇంకొకసారి చచ్చిపోయాడు. ఇంకో నిరుద్యోగి చచ్చిపోయాడు, అది కూడా చూపెడతా. ఇంకా సిగ్గు లేకుండా నా ఇంటి మీద పోలీసులను పంపుతావు నువ్వు రేవంత్ రెడ్డి. ఇంత కూడా సిగ్గు లేదు నీకు. ఈ మరణాలు ఆపే దమ్ము లేదు నీకు. వీళ్ళకి న్యాయం చేసే దమ్ము లేదు నీకు. అర్థమైందా? వీళ్ళకి న్యాయం చేసే దమ్ము లేదు. నీవు మాట్లాడతావు ఈరోజు. వీళ్ళ గురించి మాట్లాడే పరిస్థితి నీకు ఉందా? అసలు సిగ్గుందా అసలు నీకు? ఇంకో నిరుద్యోగి చచ్చిపోయాడు, చూపెడతా. ఇగో ఇంకో నిరుద్యోగి చచ్చిపోయాడు. ఇవాళ జరిగింది ఇది, ఎప్పుడో కాదు. ఇగో పేపర్ చూపెడుతున్నా. ఇంకో నిరుద్యోగి చచ్చిపోయాడు. ఇగో భద్రాచలం, ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య. ఇక్కడ ఉన్నాడు ఆడ ఏది ఇప్పుడు ఆ పేడ్ ఆర్టిస్ట్ అని. అర్థమైందా? మరి ఇదేంది? ఇగో కింద డేట్ చూడండి, 1/3/2026. అంటే ఇవాళ మెయిన్ పేజీలో వచ్చింది ఇది. ఏంది? రాలేదని యువకుడి ఆత్మహత్య. ఉన్నత విద్యను అభ్యసించిన ఆశించిన ఉద్యోగం రాలేదనే మనస్తాపంతో ఓ యువకుడు గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం భద్రాచలంలో జరిగింది. సిఐ నాగరాజు కథనం ప్రకారం భద్రాచలానికి చెందిన కంబంబాటి జస్వంత్ 26 MBA పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. సరైన ఉద్యోగం దొరకపోవడంతో తీవ్ర ఒత్తిడికి లోనైన జస్వంత్ శుక్రవారం రాత్రి నా చావుకు ఎవరు బాధ్యులు కారు, కేవలం జాబ్ టెన్షన్ అని తన సోదరుడికి వాట్సాప్ మెసేజ్ పంపారు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు అతని కోసం వెతికారు. చివరికి నదిలో వెతకగా మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనపై ఇదెవరు? దీనికి ఎవరు? మరి ఈ నిరుద్యోగులకు ఎవరు మోసం చేసిండు? సాక్షి పేపర్లో ఈరోజు వచ్చినటువంటి వార్త. అర్థమైందా? ఈరోజు మీరు వీళ్ళని వాడుకుంటారు. ఈరోజు నేను ఏమని అడుగుదామనుకున్నా అంటే ఏమన్నా వాళ్ళతో గొడవ పెడదామనుకుంటున్నా, ఏమని అడుగుదామనుకున్నా అంటే ప్రియాంక గాంధీ గారు చెప్పింది గుర్తు చేద్దాం. ఏం చెప్పింది ప్రియాంక గాంధీ గారు? వినండి. मानसिक पेंशन मिलेगा, 2 लाख खाली सरकारी पद हैं, उनको हम 1 साल के अंदर अंदर भरेंगे और बेरोजगार युवाओं को 4000 रुपए प्रति माह बेरोजगारी का भत्ता मिलेगा. రేపు రాహుల్ గాంధీ గారిని కలిసి మేము అడుగుదాం అనుకున్న ఇంకొక అంశం ఒకటి, రిటైర్మెంట్ ఎంప్లాయీస్ యొక్క బకాయిలు మీరు ఏ విధంగా దారి మళ్లించారు? దాదాపు ఇప్పుడే చూపించిన ఇంకొక సిఐ గారు ఇంకో ఏఎస్ఐ గారు చనిపోవడం జరిగింది. ఇప్పుడు ఒక నిరుద్యోగి చనిపోయాడు. మరి ప్రియాంక గాంధీ గారు ఏం చెప్పారు? సంవత్సరం లోపు మేము మీకు 2 లక్షల పోస్టులు నింపుతాం, అంతేకాకుండా 4000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. సరే 4000 నిరుద్యోగ భృతి ఎందుకు ఇస్తా? కనీసం అప్లికేషన్లు ఆత్మహత్యలు ఆగుతాయి దాంతో. నువ్వు 4000 పంపితే దాంతో అప్లికేషన్లు వేసి పెట్టుకుంటారు. వాళ్ళు ఇంటికాంచెలు ఒక 2000 3000 పంపుకుంటే సరిపోయేది వాళ్ళకు ఉద్యోగ ప్రిపేర్ అయ్యేదానికి. ఈరోజు మొత్తం కుటుంబం పైన భారం వేసి వాళ్ళు పరిస్థితులల్లో ఈరోజు మీరేమో తప్పించుగా తిరుగుతారు. ఈరోజు మీరు మాట్లాడినరు, నిరుద్యోగులను తిప్పుకున్నారు, ఓట్లు వేయించుకున్నారు. ఇవాళ ప్రియాంక గాంధీ ఇది ఏమైంది? రాహుల్ గాంధీ గారు మీరు మాట ఇచ్చిండ్రు, ఎందుకు తప్పించుకుంటుర్రు అని చెప్పేసి మేము అడగాలనుకుంటున్నాం. రేపు రాహుల్ గాంధీ గారిని వికారాబాద్లో కలిసి నిరుద్యోగులు అశోక్ నగర్కి మీరు వచ్చిండ్రు కదా, ప్రియాంక గాంధీ గారు మీరు వచ్చిండ్రు కదా, ఈరోజు నిరుద్యోగులను ఎందుకు గాలికి వదిలేసిరని అడగాలని మేము అనుకుంటున్నాం. ఈరోజు మీరు అక్కడ రాకపోతే మీరు అసలు కలవనీయకుండా ముందే మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ చేస్తున్నారు. మరి మీరు యూపీకి పోతారు, అక్కడ పేదోళ్ళ ఇండ్లు గూలగొట్టిండ్రు, పేదోళ్ళ భూములు గుంజుకుండ్రని. మరి అక్కడ ఆప్తనేమో మీరు కథలు పడతారు. మీరు రూలింగ్ దగ్గర లేని జాగాల
మీరు దుమ్మెత్తి పోస్తారు. మరి రూలింగ్ ఉన్న దగ్గర ఇలా మీరే అడ్డుకుంటున్నారు కదా. ఈరోజు మాతో మీరు ఎందుకు మాట్లాడే ప్రయత్నం చేస్తలేరు? ఎందుకు వీళ్ళ గోస వినే ప్రయత్నం చేస్తలేరు? రేవంత్ రెడ్డి గారు ఎందుకు అడ్డుకుంటున్నారు? ఈరోజు మీకు నేను రెగ్యులర్గా మెసేజ్లు పంపుతాను. దాదాపు ఇవాళ మీ టీం, రాహుల్ గాంధీ టీం 10 రోజులకెళ్ళి హైదరాబాద్లో ఉన్నది. మరి హైదరాబాద్లోకి వెళ్ళి 10 రోజులకెళ్ళి ఉన్నప్పుడు మరి వాళ్ళు ఏం ఫీడ్బ్యాక్ తీసుకుంటారు, రాష్ట్రంలో ఏం జరుగుతుంది అని చెప్పేసి ఎందుకు ఈరోజు ఏది మన రాహుల్ గాంధీ గారికి చేరవేసే ప్రయత్నం చేస్తున్నారు? అసలు వాళ్ళు ఏం జరుగుతుంది తెలంగాణలో అనే ఇంత కూడా ఇంగిత జ్ఞానం లేకుండా పోతుంది. ఈరోజు ఇండ్లు కూలగొడుతుంది. మహాత్మా గాంధీ ఈరోజు 450 ఇండ్లు కూలగొట్టి ఆయన మూర్తి కట్టిమని చెప్పినాడు. దానికంటే ముందు ఇగో ఇది ప్రియాంక గాంధీ గారు యూత్ డిక్లరేషన్లో ఇచ్చినటువంటి, మేము గొంతెమ్మ కోరికలు కొడతలేదు. ఇవి రేపు రాహుల్ గాంధీని కలిసి ఇద్దామనుకుంటే మీరు కలవనీయకుండా ముందే అరెస్ట్ చేసి, హౌస్ అరెస్ట్ చేసి, కింద మొత్తం పోలీసులను దింపి బయటికి వెళ్ళి 2 రోజుల ముందు అర్థమైందా? రాహుల్ గాంధీ భయపడుతుంది నిరుద్యోగులకు వాళ్ళు నిలదీస్తారు, నీ దొంగదానాలు పట్టేస్తారు. ఇక మీ ఇచ్చిన వాగ్దానాలు బాజాప్తా ప్రూఫ్లో సహా నా ముందు నిలబడి ఉన్నాయి. ఈరోజు రిటైర్మెంట్ అయిన వాళ్ళు 20,500 మంది రిటైర్డ్ అయి ఉన్నారు. ఆ నౌకర్లు మొత్తం ఖాళీ ఉన్నాయి, అవి ఇయ్యరు. వాళ్ళు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇయ్యరు. అర్థమైందా? కాబట్టి ఈరోజు వీళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టి వీళ్ళతో అసలు మీ బాధ ఏంది, మీ సమస్య ఏందని చెప్పి మాట్లాడే ప్రయత్నాలు చేస్తుండ్రు అసలు మీరు. ఇక ఒక్కొక్క చనిపోయిన వాళ్ళ ఫోటోస్ చూపెడతారు చూడండి. ఇగో ఈ ఎస్ఐ గారు చనిపోయిన నిజామాబాద్ ఈయన, ఓకేనా? పోలీసులు ఎంతమంది ఉన్నారు? నన్ను పోలీసులతో అరెస్ట్ చేపిస్తుంది కదా. పోలీసులు ఎంతమంది ఉన్నారు? ఇగో ఈసారి చనిపోయిండు. వీళ్ళెవరికి బెనిఫిట్స్ రాలే వీళ్ళకు. అర్థమైందా? ఇంకో ఈసారి చనిపోయిండు. నేను పోలీసులే ఎన్ని చూపెడుతున్నా చూడండి. అర్థమైందా? ఇంత వీళ్ళ పైసలు మొత్తం డైవర్ట్ చేసి నువ్వు వాడుకోదోబి ఇవాళ కథలు పడతావు. ఈసారి చనిపోయిండు నిజామాబాద్ ఎస్ఐ. కోకొల్లలు ఒక్కరిద్దరు కాదు, కోకొల్లలు చచ్చిపోయారు. కోకొల్లలు. ఇంకో ఈసారి చనిపోయిండు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. వీళ్ళంతా చనిపోయిన వాళ్ళు. ఇవన్నీ ఎవరు బాధ్యులు దీనికి? ఎవరు బాధ్యులు? మీరు. ఇక ఇవన్నీ చూస్తానంటే ఈయన సంతోషం అనిపిస్తుంది. చూడు, రాత్రి కూడా వినిపించింది. ఒకసారి ఏమంటున్నా, మీ శాపనార్థాలు ఎన్ని పెట్టినా నాకు సంతోషం. వాళ్ళు చాలా బాధతోని మమ్మల్ని అంటున్నప్పుడు నాకు ఒక సాడిస్టిక్ ప్లెజర్ అంటారు కదా, అబ్బా బాగుంది కదా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ బాధ చూస్తే బాధ అనిపిస్తుంది. అంటే ఈ సాడిస్ట్ పాలిటిక్స్ ఇవాళ తెలంగాణ నడుస్తున్నాయి. అర్థమైందా? ఇంత భయంకరంగా చేస్తూ ఉంటే ఈరోజు ప్రశ్నించేటోళ్ళని అడగకుండా చేస్తారు. అర్థమైందా? ఏమన్నంటే ఇగో రాహుల్ గాంధీ గారికి గాంధీ ఫ్యామిలీకి 1000 కోట్లు ఇవ్వాలంట. అంటే మరి రేపు రాహుల్ గాంధీ గారు ఆ 1000 కోట్లు ఇవ్వడానికి తీసుకోనికి వస్తుందా ఏంది? నాకు ఈ ఉద్దేశం ఏ రోజు కూడా లేకుండే. కానీ అలా బాజాప్తా అదే వికారాబాద్ రాహుల్ గాంధీ ఎక్కడికి వస్తుందంటే ఇదే జాగల రేవంత్ రెడ్డి గారు 1000 కోట్ల రూపాయలు రాహుల్ గాంధీ ఫ్యామిలీకి ఇవ్వాలని స్టేట్మెంట్ ఇచ్చిన ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఈనండి, మనమందరం గాంధీ కుటుంబానికి ఒకవేళ ఆర్థిక అవసరాలు ఉన్నాయి అని అంటే తలా ఓ చెయ్యి వేస్తే తెలంగాణ నుంచి ఒక 1000 కోట్లు పోగు చేసి ఇవ్వగలిగిన శక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు. అర్థమైందా? ఇది ఈయనే అంటాడు మళ్ళీ శాడిస్ట్ లెక్క. ఈయననే శాడిస్టిక్ ప్లెజర్ కోసము నేను ఇవన్నీ చేస్తున్నాను అంటారు. ఓకేనా? మరి తుషార్ గాంధీ ఏమన్నాడో ఇందాం. ఇది వీళ్ళకే చుట్టం. మనం ఏం మాట్లాడే అవసరమే లేదు. ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. మహాత్మా గాంధీ మనవాడు ఏం చెప్పిండు? డిస్ప్లేసింగ్ రెసిడెన్స్ టు క్రియేట్ స్పేస్ ఫర్ ఎ గాంధీ స్టాచ్యూ ఈజ్ ది మోస్ట్ అన్గాంధీయన్ యాక్షన్. మై అపీల్ టు ది సీఎం ఆఫ్ తెలంగాణ ఈజ్ టు ప్లీజ్ నాట్ టు డూ ఇట్. బాపు వుడ్ హ్యావ్ సెడ్ నాట్ ఇన్ మై నేమ్. అక్కడ ఇల్లు గూలగొట్టద్దు అని చెప్తుండు. అర్థమైందా? ఒకవేళ మహాత్మా గాంధీ బతుకుంటే నిజంగా ఆయన ఇల్లు గూలనిచ్చేటోడు కాదు. ఇవే మేము అడుగుదాం అనుకుంటున్నాం. ఇవి అడుగుదాం అనుకుంటే నువ్వేం చేస్తున్నావు? ఈరోజు నా ఇంటికాడ పోలీసులను తీసుకొచ్చి పొద్దున్నే 48 గంటల రాత్రికి వెళ్ళి 48 గంటలకు వెళ్ళి ఇక తీసుకొచ్చి పోలీసులను తీసుకొచ్చి నా ఇంటి ముందు పెట్టిన పరిస్థితి. కాదు ఇవాళ ఏంది, రేపు కదా 24 అవర్స్ కాదా? బట్ 24 అవర్స్ 48 అవర్స్ ముందేంది? 24 घंटे पहले क्या भाई? అదే అంతా 24 అవర్స్ 48 అవర్స్ బిఫోర్కి వెళ్ళి పెట్టి నడిపిస్తున్నటువంటి పరిస్థితి.
ఇది అప్రజాస్వామ్యము, ఇది ప్రజాస్వామ్యం పేరుతోని జరుగుతున్న అప్రజాస్వామ్య పాలన. నియంత పాలన కూడా అన్నది దీని ఒక దొంగ పాలన అని అంట. ఈరోజు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య స్పిరిట్కు వ్యతిరేకంగా ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పడానికి ఇంతకు మించిన ఉదాహరణ ఇక వేరే అవసరం లే. అర్థమైందా? ఇవాళ ఒక నిరుద్యోగి చచ్చిపోయాడు, మళ్ళొక ఎస్ఐ చచ్చిపోయాడు, ఇప్పుడు 75 మందికి చేరిపోయింది. ఇక 75 మెంబర్స్ ఇవాళకి రిటైర్డ్ ఉద్యోగులు చనిపోయిన వాళ్ళు. ఇక ఇంకో దిక్కు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటాడు పేడోళ్ళు అంట. ఇక ఇక్కడ నేను ఫీల్డ్ మీదకి పోయినా ఇక ఆమె కోసం వినండి. ఈమె ఒక హ్యాండిక్యాప్డ్, ఈమె ఇల్లు 8 ఏళ్ళ కింద అన్నీ అమ్ముకొని ఇక్కడ ఇల్లు కట్టుకుంది. వీళ్ళు పేడ్ ఆర్టిస్టులు అంట. ఏ చెప్తాను కొట్టాలి? కలెక్టరేట్ పక్కనే కదా ఇది ఉన్నది. వెళ్ళమట్ల అసలు ఎట్లయింది ఇది ఆచార్య వినోబా స్ఫూర్తితోని భూదాన భూములు అంటారు. దానం ఇచ్చిన భూములు. మరి దానం ఇచ్చిన భూముల పైన ఎవరి కన్ను మీ మీద పడ్డది? ఎందుకు రాత్రికి ఇళ్ళని తొలగించారు? ఈ రోజు మీకు ఎందుకు ఈ కష్టం ఎందుకు వచ్చింది? వీళ్ళు ముగ్గురు ఉన్నారు సార్. ఇప్పుడు అధికారం ఉన్న వాళ్ళు ముగ్గురు మా మీద కన్ను పడింది. తుమ్మలు వీళ్ళందరూ ముగ్గురు అధికారులు ఉన్న వాళ్ళు. తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్క, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, రెవెన్యూ మంత్రి, ముగ్గురు మంత్రులు ఉన్నారు. మహాత్మా గాంధీ ముగ్గురు కోతులు లెక్క. వాళ్ళు ముగ్గురే సార్. మాకు అసలు ఏం తెలియదు సార్. మేము ఇక్కడ ఉన్నాము, మాకు కొంచెం ఇన్సూరెన్స్ కూడా ఇవ్వకుంటే మమ్మల్ని వచ్చి మేము పడుకున్న బయటికి లాగేసి జేసీపీలు వచ్చేసి కూలగొట్టేశారు సార్. అసలు ఏంటి అంటే మాకు పైనుంచి ఆర్డర్లు వచ్చినాయి, కోర్టు నుంచి ఆర్డర్లు వచ్చినాయి అన్నారు. మా దగ్గర అన్నీ ఉన్నాయి సార్. మా దగ్గర ఆర్డర్లు ఒక గత 8 సంవత్సరాల నుంచి మేము ఇక్కడే ఉంటున్నాము. అన్ని ఆర్డర్లు మాకు జాగ్రత్తలు వచ్చింది. ఎవరు ఇచ్చిండ్రు మీకు ఇక్కడ ఇల్లు వేసుకోమని ఎవరు చెప్పిండ్రు? మాకు ఈసీసీఆర్ పార్టీ వాళ్ళే ఇచ్చారు. పార్టీ ఇచ్చింది. సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీయా, ఎంఎల్ పార్టీ. ఓకే, వాళ్ళు ఇచ్చింది. ఎన్ని గజాలు? 60 గజాలు, 100 గజాలు సార్. 100 గజాలు ఇచ్చింది. ఓకే, మీరు గుడిసె వేసుకుంటారా లేకుంటే పక్క ఇల్లు కట్టుకుంటారా? మీకు ఇంటి నెంబర్ వచ్చింది? ఇది బాజాప్తనే ఫీల్డ్ మీద పోయి చూపించింది. అర్థమైందా? ఇక ఇక్కడ నేను దొంగను కూడా ఇక్కడ నేను పట్టిన. ఆ దొంగ ఎవరో నేను చూపెడతా. ఆ దొంగ ఎవరంటే అసలు కబ్జా చేసినోడు ఎవడంటే దొంగ ఎవరంటే ఆ దొంగను కూడా నేను అక్కడ పట్టుకున్నా. ఇగో ఇది ఆయన నీతులు చెప్తాడు. ఈ ఫంక్షన్ హాల్ మొత్తం ఇది ఎస్ఆర్ ఫంక్షన్ హాల్ అని ఉంటుంది. ఎన్ఎస్పి ల్యాండ్లా ఆ భూమిలో ఉన్న మొత్తం ఫంక్షన్ హాల్ అంతా ఈయనదే. దీనికి రెడ్ మార్క్ కూడా వేసింది గత ప్రభుత్వం రెడ్ మార్క్ కూడా వేసింది. కానీ కూలగొట్టలే పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. అర్థమైందా? ఇది పూర్తిగా ఇల్లీగల్. కూలగొట్టాలంటే ఫస్ట్ ఇది కూలగొట్టాలి. ఇవాళ ఈయన పేడ్ పొలిటీషియన్ ఏమంటాడు చూడండి. ఈరోజు ఆయన ఫంక్షన్ హాల్ చూడండి. ఇదంతా ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటూ ఇష్టం వచ్చినట్టుగా దోపిడీకి ఎంత దోపిడీ ఖర్చు చేసుకుంటారు అనేది ఈరోజు మన రాజాంతా కనబడుతుంది. నిజంగా నిజాయితీ ఉంటే కలెక్టర్ గారు మరి ముందు ఫంక్షన్ హాల్ ఈ రోజు దీనిపైన ఆయన సొంత జాగ్రత్త కట్టుకున్నాడు. ఇది పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఫంక్షన్ హాల్ పూర్తిగా ఇల్లీగల్గా కట్టిండ్రు. ఇది కూలగొట్టమని అంటారు. దీన్ని అడిగితే ఇవాళ ఆయన పేడ్ ఆర్టిస్ట్ అంటారు. పేడ్ పొలిటీషియన్స్ మీరు డబ్బు కోసం లంచాల కోసం ఈరోజు ధనార్జనే ధ్యేయంగా పెట్టుకొని పనిచేస్తున్న దొంగలు మీరు గజ దొంగలు మీరే ఉండి ఈరోజు ఇల్లు కూలగొట్టడం తప్ప వేరే పని పెట్టుకోలే. నిరుద్యోగులను మోసం చేసి ఇంకో పని పెట్టుకోలే. రిటైర్మెంట్ అయిన ఉద్యోగుల వాళ్ళ పైసలు గుంజుకొని వాడుకోవడం తప్ప ఇంకో పని పెట్టుకోలే. ఇంతమంది రిటైర్ అయిన ఉద్యోగులు చచ్చిపోయినా ఇవాళ వరకు ప్రభుత్వంకి వెళ్ళి స్పందన లేదు. అలాంటి ప్రభుత్వం ఈరోజు తెలంగాణలో పాలన చేస్తుంది. ఏమనంటే నేను శాడిస్టును, నా శాడిస్ట్ ప్లెజర్ అని చెప్పేసి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి. ఆయన నేను శాడిస్ట్ అని ఆయనే చెప్పుకున్నటువంటి పరిస్థితి. ఆ శాడిస్ట్ పాలనలో ఈరోజు తెలంగాణ కొనసాగుతుంది. అంతేకాదు ఇక ఇంకొకటి పొంగిలేటిది ఇంకొకటి కూడా
నేను ఇక్కడ చూపెడతా. ఇగో ఇక్కడ బాజాబ్తా యంత్రాంగానికి మంత్రులకు. మరి మనం ఉన్నది ఇది ఖమ్మం రూరల్ మండలంలో ఉన్నటువంటి పోలపల్లి గ్రామం దగ్గర ఉన్నాము. ఇదంతా గ్రైనేట్, ఇదంతా గ్రైనేట్ సంబంధించి ఇదంతా ప్రభుత్వ భూమి. ఇక్కడ వేస్టేజ్ తీసింది అంతా డంప్ ఏదైతే తీసుకుందో గ్రైనేట్ తీసినాక ఆ డంప్ మొత్తం కూడా ఇక్కడ నింపుతున్నటువంటి పరిస్థితి. మరి ఇంత విలువైన భూములల్లా ఇప్పుడు మీరు అక్కడ ఏదైతే భూదాన్ భూముల మీద కూలగొట్టిందో వాటికంటే విలువైన భూములు మరి ఇంటికి ఎందుకు వస్తలేరు? ఎందుకంటే ఇవంతా బడాబాబులయ్యా, బడాబాబులే, పెద్ద పెద్ద బాబులే అని చెప్పి ఇక్కడ ఎందుకొస్తలేవు. ఇక్కడ మొత్తం ఒక్క దగ్గర కాదు. ఇవి ఈ జోలి బోరు ఎవరు కూలగొట్టారు ఈ మాట్లాడు. ఇవాళ 10% పర్మిషన్ తీసుకుని 90% కొట్టేస్తారు. దాదాపు అక్కడ 100 ఎకరాల భూమి ఉంటుంది. 100 ఎకరాల్లో కూడా ఒక డంపింగ్ యార్డ్ వీళ్ళకి వాడుతుండ్రు. ఒక్కొక్క ఎకరం 10 కోట్ల రూపాయలు అంటే 1000 కోట్ల రూపాయల ప్రాపర్టీ. అక్కడ వీళ్ళు కూలగొట్టిందంట దాదాపు 17 ఎకరాలలో ఉన్న 600 ఇండ్లు. ఈరోజు 600 ఇండ్లు చేయబట్టి తెలంగాణ మొత్తం మీరు విలన్ల లెక్క మారలేదా? అది అడుగుదామని వచ్చిన. ఓకేనా? అది రేపు రాహుల్ గాంధీ గారిని మరి ఇవ్వలేని ఎందుకు వదిలేస్తున్నావు? గరీబులను ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? రిటైర్డ్ ఉద్యోగులు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? నిరుద్యోగులను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? వాళ్ళను ఎందుకు ఈరోజు వాళ్ళపైన మీ యమపాశం విసురుతూ ఉండరు? ఇవాళ మేము ఏమన్నా అంటే డరోమతాన్ని మీరే అంటారు. మళ్ళీ మీరు వాళ్ళ పాస్తులు అన్నీ గుంజుకుంటారు, వాళ్ళ బతుకుదేరు గుంజుకుంటారు. మళ్ళీ మేము ప్రశ్నించడానికి వస్తే మీరు పోలీసులను పెట్టి మీరు భయపడతారు, మీరే భయపడతారు. మీరు భయపడి ఈరోజు పోలీసులను ముందుకు పెట్టి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మరి ఈరోజు రిటైర్డ్ అయిన పోలీసుల పరిస్థితి ఏంది? ఇగో ఈయన పేరు సూర్యనారాయణ, యాంటీ నక్సల్ స్క్వాడ్లో పనిచేసిండు. అర్థమైందా? కాలు పోయింది. దాదాపు ఆయనకు ఒక 40 లక్షల రూపాయల దాకా ప్రభుత్వం, 40-50 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలి. అర్థమైందా? ఆయన దిక్కు చూసిన వాళ్ళు లేరు, మాట్లాడడానికి లేరు. ఈరోజు ఆయన డబ్బులు ఇవ్వాలి. మరి ఆయననేమో సర్వీసులు ఉన్న రోజులు వాడుకున్నావు, నువ్వు అడవులలో తిప్పినావు, 5-6 సార్లు సావులలోకి వెళ్ళి తప్పించుకున్నాడు, ఎక్స్ట్రీమిస్ట్ కాల్పులలోకి వెళ్ళి తప్పించుకొని ఈరోజు ఆయన పరిస్థితి ఏంటంటే టైంకు తినకని ఎప్పుడు చెప్తా ఉంటా. పోలీసుల ప్రాబ్లం వేరే ఉంటుంది, వాళ్ళ 24 ఎప్పుడు డ్యూటీ ఉంటుందో తెలియదు. ఇప్పుడు మా దగ్గర కూడా కింద డ్యూటీ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం తింటుండ్రు, ఏముంటుండ్రు, ఎట్లుంటుండ్రు ఏముండదు అక్కడ. అర్థమైందా? ఇక నేను ఏమైనా లొల్లి పెట్టుకుంటే వాళ్ళు నాతో లొల్లి పెట్టుకోవాలి, నాతో వాళ్ళు నిష్ఠూరపడాలి. ఈ పరిస్థితి. మన రాత్రి ఖమ్మంలో కూడా ఇల్లు కూల్చివేతలు అప్పుడు మొత్తం పోలీసు వాళ్ళనే వాడినరు. అర్థమైందా? ఈరోజు వాళ్ళకి ఇవ్వాల్సిన పైసలు వాళ్ళకి మాత్రం మీరు ఇయ్యరు. అర్థమైంది? నేను సూర్యనారాయణ, ఇంకొక శ్రీనివాస్ అని, ఇగో ఈయన డ్యూటీలో ఉన్నప్పుడు ఎంత బాగుండేది. అర్థమైందా? ఎస్ఐగా పనిచేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు వీళ్ళందరినీ వాడుకొని వీళ్ళ డబ్బులు దొబ్బేసి ఈరోజు మీరు ఇష్టానుసారంగా చేస్తే ఎట్లా చెప్పండి? మీరు ఇవన్నీ మాట్లాడకుంటాయి, మాట్లాడితేనేమో మీకు కోపాలు వస్తాయి. ఇగో ఈయన మొత్తం వార్తలలో చూసినాం మూర్తి గారిది. అర్థమైందా? ఈయనకి అలా యశోద హాస్పిటల్ ఇప్పుడు ప్రజెంట్ దాఖల్లోనే ఉన్నారు. మరి ఈయన డబ్బులు వచ్చినా తెలియదు ఇప్పటి వరకు. బెడ్లో ఉన్నాడు, ఆయనకు ఆపరేషన్ చేయాలి, కిడ్నీలు ఖరాబ్ అయినాయి. ఇట్లా ఒక్కరి దగ్గర కాదు, ఎవరు చూసినా ఇదే సమస్య ఉన్నది. ఖచ్చితంగా ఈరోజు రాహుల్ గాంధీ గారికి ఇది చేరేటట్టుగా వాళ్ళ టీంకి అందరూ కూడా పంపుతా. ఖచ్చితంగా రేపటి వరకు ఈ లైవ్లు అనేది ఇదే విధంగా కొనసాగుతూ ఉంటాయి. దయచేసి మీరు ఈ వీడియోను షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ కామెంట్ చాలా బలంగా ఉండాలి. ఈరోజు వాళ్ళకు పంపేటట్టుగా రాహుల్ గాంధీకి ట్యాగ్ చేయండి. ఈరోజు జరుగుతున్న అన్యాయాలపైన మనం మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటే ఈరోజు మహాత్మా గాంధీ యొక్క విగ్రహం పెడుతున్నాని ఇల్లు గుల్లగొడతా అంటావు, భూదాన్ భూములలో ఇల్లు కట్టుకున్నాని ఇల్లు గుల్లగొడతా ఉంటావు, రిటైర్మెంట్ పైసలు ఇవ్వమంటే ఇంతమంది చచ్చిపోయినా కానీ పైసలు ఎత్తుకపోయి వాడుకుంటావు. అర్థమైందా? ఈరోజు నిరుద్యోగుల నౌకరు అడిగితే ఈరోజు నౌకర్లు లేవు, ఏం లేవు, పో అంటావు. ఇవాళ ఇంకొక నిరుద్యోగి రాహుల్ గాంధీ గారు రేపు దిగుతుండు, ఇక్కడ ఇంకొక నిరుద్యోగి భద్రాచలంలో ఆత్మహత్య చేసుకుంటూ. ఇవన్నీ కారణాలు ఎవరు? మీరు. ఇవన్నీ రాహుల్ గాంధీ దృష్టికి మా సొంటోళ్ళు తీసుకపోతే బాగుంటుంది. ఈరోజు రాత్రికి నేను కంప్లీట్ రాహుల్ గాంధీ గారితో గతంలో నేను సంభాషించింది, నేను చర్చించింది అన్ని నేను ప్రూఫ్లతో సహా మేము ముందుకు పెడతాయి. ఈరోజు రాత్రి లైవ్లో ఆయన ఏమేమి మాట్లాడాడు ఏంటిది, ఇవాళ నైట్ కానీ రేపు మార్నింగ్ పెడతా. రేపు మార్నింగ్ అన్నీ కూడా చూపెడతా. ఎందుకంటే నన్ను బయటికి వెళ్ళనియ్యారు. అసలు రాహుల్ గాంధీ గారితో మేము ఏ విధంగా పనిచేసినాము, ఎందుకు ఈరోజు ఇంత దుర్మార్గ. తెలంగాణ ఈజ్ ద ఓన్లీ స్టేట్ మేము చూస్తున్నాం. తెలంగాణ ఏకైక రాష్ట్రం ఈరోజు పూర్తి అప్రజాస్వామ్యంగా ఈరోజు రాష్ట్రంలో పనిచేస్తూ ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీకి వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. మహాత్మా గాంధీ సిద్ధాంతానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఈరోజు రోటీ కపడా మకాన్ అనేది మన కాంగ్రెస్ పార్టీ యొక్క నినాదం ఉండే. ఈరోజు రోటీ గుంజుకున్నావు నువ్వు. అర్థమైందా? రోటీ గుంజుకున్నావు, మకాన్లు కూలగొడుతున్నావు.
అర్థమైందా? ఇక నువ్వు రోటీ గుంజుకున్నా మకాన్ గుంజుకున్నా ఇక కపడా ఎక్కడ ఉంటుంది? బట్టలు ఉండనే ఉండే. ఇక నేను పండుగల చీరలు అని చెప్పి మీరు ఇస్తుండ్రో ఇక తక్కిన వాళ్ళు బతికే పరిస్థితి ఏంది? కాబట్టి అలా రోటీ కపడా మకాన్ 3 కూడా గుంజుకునే కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు తెలంగాణ కొనసాగుతుంది. దీనికి బాధ్యులు ఎవరు, దేనికోసం జరుగుతుందని చెప్పేసి రాహుల్ గాంధీ దగ్గరికి 3 వర్గాలను తీసుకుపోయి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అనుకున్నాం, కానీ వాళ్ళు ముందే అక్కడ దాకా పోకుండా ఆపే ప్రయత్నం చేస్తుండ్రు. ఖచ్చితంగా రేపటి వరకు మనం కంటిన్యూగా రేపు రాహుల్ గాంధీ గారు పోయేంత వరకు సోషల్ మీడియాలో మనం ఒక యుద్ధం నడపాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్ అలా చేరేదాకా మనం ఇదే విధంగా ఈ లైవ్ల ద్వారా వాళ్ళకు తెలిసేటట్టుగా మన యుద్ధం కొనసాగించాలి. అంతేకాకుండా రేపటి దినాన మీరందరూ కూడా కత్తి ఎక్కడ ఉంటే అక్కడ మనం నిరసన తెలపాల్సిన అవసరం ఉందని కోరుకుంటూ